హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అటుకుల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. వినాయకుడికి, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన ఈ అటుకుల ప్రసాదం చేయడం చాలా తేలిక. ఇంకా దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ అటుకుల ప్రసాదాన్ని నైవేద్యంగా కాకుండా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా కూడా చేసి పెట్టొచ్చు. హెల్దీ అండ్ టేస్టీ అటుకుల ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక చిల్లులో ఉన్న గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా జల్లించుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అరకప్పు వరకు పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అటుకులను కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే పొడిగా లేకుండా అటుకులు అన్నీ కూడా పాలతో బాగా మిక్స్ అవుతాయి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ వేసుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని వేసుకొని రెండు కలిపి బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంది కదా, అందులోనే ఒక అరకప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కాస్త బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులు బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 2-3 యాలకులను దంచుకొని వేసుకోవాలి. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే ఎంతో హెల్దీ అయిన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా చాలా ఈజీగా చేసుకొని ఈ అటుకుల ప్రసాదాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.